మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాళ్ళందరి ప్రజలందరికీ స్వతంత్రం వచ్చినట్టుంది. ఎంతో సంతోషంగా ఉంది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా బతుకుతున్న పరిస్థితి, అన్ని సమస్యలతోటి కూడిన పరిస్థితి, అన్ని ఆంక్షలు ఉంది. అలాంటిది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఇంత కదలిక వచ్చింది. డిఫెన్స్ లో మెర్జర్ గురించి వారికి కంటోన్మెంట్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వారు ఇక్కడ స్థానికంగా ఎంపీ ఉండే కాబట్టి అనేక సార్లు మన కంటోన్మెంట్ సమస్యలు పార్లమెంట్ లో ప్రస్తావించి సమస్యల గురించి పోరాడిన వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ రోజు వారికి సమస్యలన్నీ తెలుసు. అందు గురించి ఈ మెర్జ్ కావాలని వారు వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా ప్రాసెస్ లో వాళ్ళతో కలవడం, డిఫెన్స్ మినిస్టర్ గారితో కావచ్చు, స్వయాన ప్రధానమంత్రి మోదీ గారితో కలిసి వారు చెప్పడంతో ఈ రోజు ఈ స్టెప్స్ రావడం మీరు అందరికీ తెలుసు. గత 3-4 రోజుల కిందట కూడా డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇది మెర్జ్ అయితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అయితే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పడంతో వారు అక్కడ ఉన్నప్పుడే ఈ కదలిక జరిగి ఇప్పుడు మనకి లెటర్స్ అంతా వచ్చేసి విలీనం ప్రాసెస్ కంప్లీట్ చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది. వారి ఎవరితో సాధ్యం కాదు. వారి సత్తా ఎంత అంటే ఎన్నో రోజుల నుంచి మీకు అందరికీ తెలుసు ట్రాఫిక్ సమస్య ఉంటే కరీంనగర్ వెళ్ళే దారి కావచ్చు, నిజామాబాద్ వెళ్ళే దారి కూడా వారి చొరవతోటే ఎలివేటెడ్ కారిడార్ కి శంకుస్థాపన చేయగలిగాం. కంటోన్మెంట్ ల్యాండ్స్, ఆర్మీ ల్యాండ్స్ కూడా మనం భూ బదలాయింపు చేసి తీసుకొని అంత పెద్ద ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారే కాబట్టి వారి ద్వారానే సాధ్యమైంది. మీరు అందరు అనుకోవచ్చు మొత్తం 62 అయినప్పుడు ఇదేంది అనేసి, కానీ అనేక సార్లు మీరు గమనించుంటే గతంలో జరిగిన ప్రక్రియలో అన్ని కంటోన్మెంట్ బోర్డులు ఒకటి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరొకటి లాగా వీళ్ళు డిఫరెన్షియేట్ చేసి మాట్లాడారు కాబట్టి అలాంటి పరిస్థితులను కూడా ఇలా ఈజీగా చేయడానికి ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారే కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రాసెస్ లో ఉంది. 1-2 నెలల పూర్తి స్థాయిలో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ప్రజలకు అన్ని విధంగా మంచి నీళ్ళు అందుతుంది. మంచి స్కూల్స్, మంచి కాలేజెస్, ఈ 3.5% స్టాంప్స్ అండ్ డ్యూటీ జాగా కొనుక్కున్నా, ఇల్లులు కొనుక్కున్నా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు. ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు బోర్డు మీటింగ్లోనే వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ పాస్ అయ్యే పరిస్థితి గతంలో ఉండే కాబట్టి అలాంటిది లేకుండా ఇప్పుడు ఈజీగా అందరికి బిల్డింగ్ పర్మిషన్లు వస్తాయి. FSI ద్వారా కూడా మన బిల్డింగ్ కట్టినప్పుడు కూడా తక్కువ ఎస్ఎఫ్టీలు వచ్చేది. ఇప్పుడు అందరికీ మేలు జరిగే విధంగా రాష్ట్రంలో అన్ని ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మా కంటోన్మెంట్ ప్రజలు కూడా సంతోషం ఉండడానికి పూర్తి స్థాయిలో సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారిది కీలక పాత్ర వికాస్ మంచి వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు పోరాటం స్టార్ట్ చేసి దేశంలో అన్ని కంటోన్మెంట్ బోర్డు వాళ్ళని కలుపుకోవడం, వారితో మాట్లాడడం, ఇది చర్చించడం ద్వారా డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, సెక్రటరీ గారు కూడా పూర్తి అవగాహన వచ్చింది. ఇప్పుడు కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు కావాలని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఏవైతే బంగ్లాలు ఉన్నాయో లీజ్ బంగ్లాస్, దాంతో వీళ్ళందరికీ లాభం ఉంటది కాబట్టి ఇంకొక వేరే బోర్డు ఉంటే వీళ్ళందరికీ లాభం కాబట్టి ఎవరెవరైతే కంటోన్మెంట్ బోర్డు ద్వారా లబ్ధి పొందుతుర్రో వారందరూ కావాలని దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ఈసారి ఖాళీ మషైపోతారు. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక తిరిగి చూడరు. ఖచ్చితంగా ఇది ఆగకుండా ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు.